ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై డ్రైవర్ 226. ఈరోజు వీడియో ఏంటంటే మా మమ్మీ అయితే చికెన్ అయితే వేస్తుంది అనమాట. కుమ్మేయాలి చూద్దాం ఎట్లా వేస్తుందో చూసేద్దాం. ఫస్ట్ ఏం చేస్తున్నాం? ఇగో ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు, 2 టమాటాలు, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు కడిగి పెట్టుకున్నాం. చికెన్, అల్లం వెల్లిగడ్డ పేస్ట్. ఫస్ట్ చికెన్లకి కలిపి పెట్టుకుందాం. పసుపు, సాల్ట్, కారం. కారం ఎక్కువ వేసుకోవాలి, లేకుంటే నీసు వాసన వస్తుంది. కారం ఎక్కువ వేసుకుంటే మంచిగా ఉంటుంది. ఇవన్నీ కలుపుకోవాలి. మంచిగా కలుపుకోవాలి. ఇది ఇట్లా కలుపుకొని పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేద్దాం. స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత ఇది వేడెక్కిన తర్వాత ఇది నూనె పోసుకోవాలి. నూనె 3 పాలు పోసుకోవాలి. నూనె నూనె వేడెక్కాలి. వేడిన తర్వాత ఇక నూనె వేడెక్కినాక ఉల్లిగడ్డలు, కలుపుకోవాలి. పచ్చిమిరపకాయలు, కొద్దిగా ఒక 2 నిమిషాలు మూత పెట్టుకున్నాము. కొద్దిగా ఇది ఎర్రైన తర్వాత పుదీనా, కరివేపాకు వేసుకోవాలి. కొంచెం ఇది సిమ్లో పెట్టుకోవాలి. ఏ వంట చేసినప్పుడైనా కానీ సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి. పెద్దగా మంట పెడితే మాడిపోతుంది కాబట్టి సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి. అంటే అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేస్తున్నాం. ఇంకా అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అప్పుడు జాగ్రత్త, ఎందుకంటే ఏమైనా తొందరగా అడగంటుతుంది. అది కలుపుతూ ఉండాలి. బాగా కలుపుతూ ఉండాలి. సిమ్లో పెట్టుకొని అడగంటకుండా కలుపుతూ ఉండాలి. కొంచెం ఈ పచ్చి వాసన అయ్యేంత వరకు కలుపుతూ ఉండాలి. కలిపిన తర్వాత ఆల్రెడీ మనం పసుపు అందులో వేసుకున్నాము. కొంచెం చిటికెడు పసుపు వేసుకోవాలి, ఎందుకంటే అందులో పచ్చివాసన తొందరగా ఉంటుంది. కలుపుతూ ఉండాలి. అల్లం వెల్లిగడ్డ అడుగు అంటింది అనుకో టేస్ట్ పోతుంది. కాబట్టి కలుపుతూ ఉంటుంటే అడుగు అంటకుండా చూసుకోవాలి. అడుగు అంటింది అనుకో, మాడిపోయింది అనుకో టేస్ట్ పోతుంది. అసలు అల్లం వెల్లిగడ్డ వేసినట్టు అనిపించింది. కొంచెం అల్లం వెల్లిగడ్డ వేగిన తర్వాత అయిపోయింది కదండి. కొంచెం ఎర్రగా అయిన తర్వాత ఈ కలిపిన చికెన్ వేసుకోవాలి. చాలా చికెన్ వేసుకోవాలి. కలుపుకోవాలి.
మూత పెట్టుకో. 10 నిమిషాలు అయిన తర్వాత చికెన్ మొత్తం ఇట్లా దగ్గరకు అవుతుంది. అయిన తర్వాత టమాటా వేసుకోవాలి. టమాటా వేసుకొని కలుపుకోవాలి. టమాటా వేసుకుంటే కొద్దిగా ధనియాల పౌడర్, కొద్దిగా గరం మసాలా, వేసిన తర్వాత కలుపుకోవాలి. కలిపిన తర్వాత 10 నిమిషాలు పక్కన పెట్టి వేడి రెడీ. ఇదిగోండి చికెన్, మన వేడి చికెన్ రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగుందో ఈ గ్రేవీ. చూడండి ఇలా ఉండాలి. చపాతీలో కానీ అన్నంలో కానీ బాగుంటుంది. ఇప్పుడు దీన్ని కొంచెం కొత్తిమీర, లైట్గా కొత్తిమీర చల్లుకొని పెట్టేసుకుంటే మన వేడి చికెన్ రెడీ. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.